అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్న తెలుగు యువకుడు కుంచ అంచులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంశుల్ న్యూయార్క్లో పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయంలో దుండగులు యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అంశుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడితో తెలంగాణలోని మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిలోని ఎస్సీఎల్లో వెంచర్లో ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. అంశుల్ మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి సోదరి తన్ని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆమె కోరారు. అధికారులు సోమవారం నాటికి మృతదేహం భారత్కు చేరే అవకాశం ఉందని తెలిపారని అన్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఎలా జరిగింది? గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎప్సిలాన్ వెంచర్లో నివసిస్తున్న శ్రీనివాస్ గౌడ్ నీలిమాకు చెందిన కుమారుడు అంశుల్ అమెరికాలో చదువుకుంటున్నాడు. హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసుకొని ఎంఎస్ చదవడానికి, పై చదువు చదవడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ ఆయన చదువుకుంటూనే ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ పార్ట్ టైం చేస్తున్న జాబ్ సందర్భంలో ఒక పిజ్జా డెలివరీ బాయ్ గా తను చేస్తా ఉన్నాడు. ఆ పిజ్జా డెలివరీ ఇచ్చిన టైంలో దుండగులు తనను మరి పక్కా ప్లాన్ చేశారా ఏంటో తెలియదు కానీ సో చంపేశారు. దాని మీద చాలా విషాద ఛాయలు నెలకొన్నాయి. హైదరాబాద్ లో చాలా దారుణం. ఇటీవల మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్ళి పై చదువులు చదువుకుంటున్న వారు దుండగుల చేతిలో, దొంగల చేతిలో రకరకాల కారణాల వల్ల హత్యలు జరుగుతున్నది. ఇది కూడా ఇప్పుడు ఇలానే జరిగింది. కుంచ అంశల్ ఆయన హత్యకు గురయ్యాడు. అమెరికా కాలమాన ప్రకారం జూన్ 5వ తారీఖు శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన, రాత్రి 12:30 ఈ యొక్క హత్య జరిగింది. పథకం ప్రకారం ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు, అక్కడ లోకల్ పోలీసులు. ఈయన ఒకవైపు చదువుకుంటూనే, ఎంఎస్ చదువుకుంటూనే ప్రైవేట్ కంపెనీలో ఒక ఉద్యోగం సంపాదించాడు. మరింత అదనపు అంటే ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, పార్ట్ టైం మరి చేస్తూ ఖాళీ సమయంలో ఆన్లైన్ పిజ్జా డెలివరీ బాయ్ గా అమెరికాలో పనిచేస్తా ఉన్నాడు. ఫిలదెల్ఫియాలోని ఒక ఖాళీగా ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఒక అడ్రస్ తో పిజ్జా డెలివరీ వచ్చింది. సో ఆ పిజ్జా డెలివరీ చేయడానికి అతను వెళ్ళాడు. పిజ్జా డెలివరీ ఇచ్చిన తర్వాత జస్ట్ డెలివరీ చేసి బయటకు వస్తుండగా మాస్క్ వేసుకున్న 2 దుండగులు ఆయన మీద కాల్పులు జరిపినట్టుగా అక్కడున్న పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే అతను నడుచుకుంటున్నా వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు గమనించారు, కానీ ఎవరైతే హత్య చేశారో వాళ్ళ ఫేసులు సరిగా కనబడట్లేదని మన భారత ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా దగ్గర నుండి అతన్ని షూట్ చేశారు. 2 తోటాలు అతని శరీరంలో పడడంతో అతను వెంటనే అక్కడికక్కడే మరణించినట్టుగా మనకైతే భారత ఎంబసీకి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు అక్కడ అన్ని తనిఖీలు చేసినప్పుడు ఎవరైతే ఇతను పిజ్జా డెలివరీ ఇచ్చాడో ఆ పిజ్జా బాక్సులు ఆ అపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నాయి. సో దాన్ని బట్టి ఎవరైతే పిజ్జా ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే చంపి ఉంటారా అనే దాని మీద ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే పూర్తి ఎంక్వైరీ అక్కడ ఉన్న అమెరికా పోలీసులు ఛేదిస్తున్నారు. దాని మీద సీసీ కెమెరా ఫుటేజ్ కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఆ టెక్నికల్ ఆధారాల ప్రకారంగా పోలీసులు నిందితుల్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారత రాయబారాలు కూడా మరి వాళ్ళు సమాచారం ఇచ్చారు. న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ దీని మీద తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సో ఈ యొక్క బాడీని మరి మన ఇక్కడికి లోకల్ గా భారత్ కు అనగా ఇక్కడికి హైదరాబాద్ కు తీసుకెళ్ళడానికి కుటుంబ సభ్యులు సహకరించాలని కోరుతున్నారు. దాని మీద భారత కాన్సులేట్ కూడా వాళ్ళు కూడా స్పందించారు. వెంటనే దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. దానికి సంబంధించిన అక్కడున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు అక్కడున్న అధికారులతో వీళ్ళు మాట్లాడుతున్నారు. దాంతో పాటు టానా మరియు ఆటా వాళ్ళు కూడా ప్రత్యేకంగా
దీని మీద హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇది అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన, చాలా విషాదకరమైన సంఘటన. కొంచెం అంశల్ మరి వీళ్ళు గుండ్లపోచంపల్లి, మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి దగ్గర వీళ్ళు నివాసం చేస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పై చదువుల కోసం వెళ్ళి అక్కడ పార్ట్ టైమ్ గా పనిచేస్తున్న అంశులు ఇలా మరణించడం అనేది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. చుట్టుపక్కల బంధువులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాడీ కోసం వారు ఎదురు చూస్తున్నారు. దీని మీద వెంటనే తెలంగాణకు సంబంధించిన, అదేవిధంగా భారత్ సంబంధించిన అధికారులు విదేశీ శాఖతో మాట్లాడి వెంటనే బాడీని ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేయాలని వారు కోరుతా ఉన్నారు. కుమార్. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.